ఇంకో మాట ఇప్పుడు నేను చెప్పింది అందుకోసమే, శిష్యస్తు అథవా పుత్రస్తు, పుత్రుణ్ణి కానీ పుత్రికని కానీ శిష్యుణ్ణి కానీ న కదాచన ఎప్పుడూ మెచ్చుకోవద్దు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా. శిష్యులు గురువుల నుంచి, పుత్రికలు తల్లిదండ్రుల నుంచి ప్రశంసల్ని ఆశించకూడదు. వీళ్ళు ప్రశంసిస్తే మన సంస్కృతి ప్రకారం వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పారు. ఆయుక్షీణం, వాడు ఇంక బాగుపడ్డావు. ఎందుకంటే తల్లి తండ్రిని వాళ్ళు రోల్ మోడల్ కింద భావిస్తారు, చాలా గొప్పవాళ్ళ కింద. అటువంటి తండ్రి, రే నాకంటే నువ్వు గొప్పవాడురా అంటే అయిపోయింది, తండ్రికి ఓల్డేజ్ హోమ్ ఖాయం. గర్వం వచ్చేసింది వాడు, నేను మా నాన్న చెప్పాడు ఆ మాట, నేను అంతకంటే గొప్పవాడిని. పుత్రస్తున కదాచన. అందుకని శిష్యుల్లో ఎవరికైనా ఐఐటి సహా 1వ తరగతి నుంచి ఐఐటి ఎక్కడ పెద్ద ర్యాంకులు వచ్చినా దాన్ని పెద్ద సభ కింద చేయొద్దండి. ఒక చిన్న క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళకి ఏదో చెప్పేసి పంపించేయండి, భుజం మీద చేసి మెచ్చుకుంటే చాలంతే. గురువు చేతే దండాయించడం ఇవన్నీ వద్దండి. అక్కడ చాలా చాలా విపరీతాలు జరుగుతాయి అక్కడ. ఇది విజయ వ్యామోహాన్ని పెంచుతుంది. ఇదేం చేస్తుందంటే మిగిలిన విద్యార్థుల్లో వాడికి ఫస్ట్ ర్యాంక్ రాబట్టే కదా ప్రొఫెసర్ గారు స్వయంగా వచ్చి దండ వేశారు, అసలు నేను ఏదో చెప్పాను కానీ వీడి వల్ల నాకు కీర్తి వచ్చి, ఈ మాటలు గురువులు వేదికల మీద మాట్లాడకూడదండి, చెడిపోతారు విద్యార్థులు ఖచ్చితంగా. నేను చెప్పిన చాలామందికి చెప్పాను, కాస్త వాడు ఏదో గ్రహించాడు అనే ఉండాలి తప్ప వీడు నాకంటే మేధావి అని మెచ్చుకోకూడదండి. ద్రోణాచార్యుడు ఎంత గొప్ప గురువు అయినా అర్జునుడిని ముఖం మీద మెచ్చుకోలేదు, పరోక్షంలోనే మెచ్చుకున్నాడు.